మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. దుబాయ్లో తాజాగా జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తి భారతీయుడే అని వెలుగులోకి రావడం విషాదాన్ని మరింత పెంచింది. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో స్వదేశాన్ని విడిచి దుబాయ్ వెళ్లిన 22 ఏళ్ల యువకుడు గ్యాస్ సిలిండర్ పేలుడు రూపంలో వచ్చిన ప్రమాదానికి బలయ్యాడు. గత ఏడాదే వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతడు కేవలం 8 నెలల క్రితమే మెరుగైన భవిష్యత్తు కోసం దుబాయ్ వెళ్ళాడు. కానీ ఊహించని ప్రమాదం అతని జీవితాన్ని విషాదాంతం చేసింది. దుబాయ్లోని అల్ బోజ్ ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ కార్ షోరూంలో తాజాగా భారీ పేలుడు సంభవించింది. షోరూంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు తీవ్రతకు షోరూంలోని గోడలు దెబ్బతిన్నాయి. పొగతో మొత్తం భవనం నల్లగా మారిపోయింది. సమీపంలోని దుకాణాల బోర్డులు కూడా పేలుడు ప్రభావానికి దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 మంది గాయపడినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి భారతీయుడని షోరూం యాజమాన్యం గుర్తించింది. మృతుడు కేరళకు చెందిన 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. గత ఏడాది వివాహం చేసుకున్న ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో సుమారు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాడు. ప్రమాదం జరిగిన కార్ షోరూంలో మల్టీమీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఈ విషాద ఘటన నేపథ్యంలో దుబాయ్లోని భారత కాన్సులేట్ కూడా వెంటనే స్పందించింది. మృతుడి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. మృతదేహాన్ని భారత్కు తరలించే ప్రక్రియలో కూడా సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన షోరూం వద్ద ప్రస్తుతం కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అత్యవసర సేవల సిబ్బంది, దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం షోరూం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సంస్థ స్పందన కోరగా ప్రస్తుతం తమ ప్రాధాన్యత బాధితులు, వారి కుటుంబాలకు సహాయం చేయడంపైనే ఉందని షోరూం యాజమాన్యం తెలిపింది. ఘటన సమయంలో సమీపంలోని ఓ దుకాణంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి పెద్ద శబ్దం వినిపించగానే షోరూం వైపు మంటలు ఎగిసిపడుతున్నట్లు కనిపించాయని తెలిపారు. భయంతో ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయారని, అయితే కొద్ది నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. కార్ షోరూంలో గ్యాస్ సిలిండర్ ఎందుకు ఉంది? అది ఏ అవసరానికి ఉపయోగిస్తున్నారు? అసలు పేలుడికి కారణం గ్యాస్ లీకేజ్నా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా యూఏఈలో వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం, నిల్వ విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు పాటించే సంస్థల నుంచే గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే లైసెన్స్ లేని విక్రేతల వద్ద నుంచి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయవద్దని దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు భద్రతా ప్రమాణాలు పాటించని 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. అలాగే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళిన ఓ భారతీయ యువకుడి జీవితం ఒక్క పేలుడుతో ముగిసిపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.